రైట్. వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. చాలా ప్రధానంగా కీలకంగా బీసీ రిజర్వేషన్ల అంశం అనేది రాజకీయంగా మారుతుంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు గడువు ముగుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూలై 30 లోపు ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు పూర్తి చేయాలని, అలాగే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి కూడా చాలా కీలకంగా గడువు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30 లోపు నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కూడా సూచించింది. అయితే గడువులు దగ్గరకు వస్తున్నాయి, కానీ ఇక్కడ రాజకీయంగా ముందుకు వెళుతున్నాయా లేకపోతే ఎందుకు ఆగుతున్నాయన్నటువంటి చర్చ జరుగుతుందా? ఇక్కడ ప్రధానంగా షెడ్యూల్ లైన్ ఆర్డినెన్స్కు సంబంధించి ఇప్పుడే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా కేంద్రానికి న్యాయ సలహా కోసం పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ అంశాలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఖర్గేతోనూ అలాగే రాహుల్ గాంధీతోనూ భేటీ నిర్వహించారు. ఎలా ముందుకు వెళ్ళాలి, అక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి వారికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కులగణన జరిగినటువంటి తీరు, అలాగే ప్రధానంగా 40% రిజర్వేషన్లకు కావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఎంపీలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ అవుతుందా ఈసారి పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అనుకున్న నేపథ్యంలోనే 50% రిజర్వేషన్లు ఇటువైపు విద్య, ఉద్యోగం అన్ని శాఖల్లో కూడా ఇవ్వబోతుందా అన్నటువంటి కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిణామాలు ఎలా మారబోతుంది? నిన్న మాట్లాడినటువంటి అంశాలు ప్రధానంగా బీసీ నినాదానికి బీజేపీ పార్టీ గండి కొడుతుంది, బీసీ ద్రోహిగా పార్టీ ఉండిపోతుంది, అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి బీసీలో చేర్చడం అనేది సాకుగా చూపించి వాటిని వంచే ప్రయత్నం చేస్తుంది, తిప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ ఒక వర్షన్ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 9కు సంబంధించి షెడ్యూల్లో చేర్చాలని చెప్పడం, అంటే సవరణ చేయాల్సిన అవసరం అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే తమిళనాడు మినహాయించి ఏ స్థాయిలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఆ స్థాయిలో రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ బీసీలకు సంబంధించి కంకరబద్దులై ఉన్నాం, మాకు కావాల్సినటువంటి ప్రణాళికలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇవన్నీ అంశాలు ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. అంతోపాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి టీపీసీసీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మురళీగౌడ్ గారు మనకు అందుబాటులోకి వచ్చారో వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. మరొక గెస్టు బీఆర్ఎస్ నుంచి మనకి రామ్మోహన్ రావు గారు కాసేపులో జాయిన్ కాబోతారు, వారికి కూడా నమస్కారం. ముందుగా ఒకసారి మనం రాజకీయ విశ్లేషకుడు బండారు రామ్మోహన్ రావు గారికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు మీకు అట్లాగే మురళి గారు నమస్కారం. చెప్పండి. ఎస్, అంటే చాలా కీలకం. అంటే రేపు క్యాబినెట్లో కూడా ఈ అంశాలు ప్రస్తావించబోతుంది. అంటే స్వతంత్రంగా చాలా పారదర్శకంగా నిర్వహించాం కులగణనకు సంబంధించినటువంటి ఆ స్పష్టీకరణ అంశాలు, లేకపోతే బీసీ సంబంధించిన రిజర్వేషన్ల అంశాలు చాలా కీలకంగా రేపు క్యాబినెట్లో చర్చించబోతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం నిన్న అంశాలు. కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళటం సమయం దగ్గర పడుతుంది. జూలై 30 లోపు కూడా రిజర్వేషన్ల అంశం తేల్చాలని కోర్టు చెప్పింది 30 రోజులు. అలాగే మిగతా గడువుకు సంబంధించి స్థానిక ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పింది. కానీ ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయంటే కొంతవరకు ఆశ్చర్యం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మాకు ప్లానింగ్స్ ఉన్నాయి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నట్టు అన్నీ సిద్ధం చేసుకున్నాం, ఎలా వెళ్ళాలో మాకు తెలిసినటువంటి మాట్లాడుతుంది. కానీ ఏం చెప్తారు మీరైతే? రాజశేఖర్ గారు మీకు అట్లాగే కాంగ్రెస్ ప్రతినిధి మురళి గారికి అమ్మాయి ప్రేక్షణ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి ద్వారా 40% బీసీలకు ఇద్దామని గట్టిగా దాన్ని కుక్కలు పెట్టి ప్రజలు ఆశీర్వదించారు, గెలిచింది. 20 నెలలుగా వస్తుంది అయిపోయింది. అంటే చిత్తశుద్ధి ఉంది, కాదంటండి. ఎందుకంటే దానికి అనుగుణంగానే వరుసగా అడుగులు వేశారు. అంటే కులగణన చేశారు, తక్కువ మధ్య కులగణన చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళే మళ్ళాంటి వాళ్ళు కొన్ని కుల సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకించినాయి. పూర్తి స్థాయిలో జరగలేదని ఒకటి. సరే, ఆ మొదలు పదజాలను మనం వాడొద్దు, కానీ మొత్తం మీద మల్లన్న కానీ రకరకాల వాళ్ళు విమర్శలు చేశారు. సరే, అవన్నీ విమర్శలు పక్కన పెట్టి ఒక 3 మార్గాలు మీరు అన్నారు కదా, 3 ఏబిసి అసెంబ్లీ సాక్షిగానే మనకు రేవంత్ రెడ్డి గారు ఒక అన్నారు, వీలైతే చేస్తాం, లేకపోతే మేము పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇస్తామని ఆనాడు దాదాపు 6 నెలల కిందనే అసెంబ్లీ సాక్షిగా అన్నారు. కనుక చివరిది ముందుకు వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అడ్వకేట్ గా పంచాయతీరాజ్ చట్టం చదువుకునేవాడిగా, అట్లాగే పంచాయతీరాజ్ చట్టంలో 2018 మనకు జిఎస్ పార్ట్ లో చేసిన దానిలో రూపకర్త కూడా నాకు కొన్ని ఆ చట్టం మీద పట్టుతో నేను చెప్తున్నాను. ఆ చట్టంలో ఒక చిన్న మార్పు, అంటే 243 సెక్షన్ వాటికి కొంత మార్పు చేసి ఏదైతే రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెంచుకోవచ్చు కనుక 50% పరిమితి తీసేసుకుంటూ మేము పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పి మొత్తం
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏది చేసిందో దాన్ని చేయొచ్చు అని చెప్పి ఆర్డినెన్స్ ద్వారా దీన్ని మారుద్దామని చేశారు. అందుకని దానికి అనుగుణంగానే అసెంబ్లీని ప్రోరోగ్ చేయడం, తర్వాత పావులు కదిపి వెంటనే గవర్నర్ గారి దగ్గర పోవడం చేశారు. గవర్నర్ గారు దాన్ని ఇక్కడ ఏజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడారు. ఆయన ఏం కాదని చేయొద్దంటే కూడా ఆయనకు అనుమానం వచ్చి మిగతా న్యాయ నిపుణులతో మాట్లాడారు. చివరికి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి మన కేంద్ర న్యాయ సలహా తీసుకోవడం అంటే ఆర్డినెన్స్ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఇక మొదటిదేమో ఉభయ సభలు అంటే 2 సభల్లో కూడా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశారు రిజర్వేషన్ పెంపునకు. అన్ని పార్టీలు బీజేపీతో సహా బీజేపీతో సహా ఇవాళ అన్ని పార్టీలు కూడా ఒప్పుకొని ఆ తీర్మానాన్ని ఆమోదించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. కానీ ఇక్కడ పంపేటప్పుడు బీజేపీ అన్నది దీనికి అంగీకరించింది. అసెంబ్లీలో బిల్లు పెట్టుకుని కొన్ని అభ్యంత నేతృత్వంతోనే అంగీకరించింది, అయిపోయింది. ఇప్పుడు పోయినాక ఏమంటున్నారు అంటే బీసీ రిజర్వేషన్లలో 2 పట్టణం ఇచ్చారు. ముస్లిం బీసీలని హిందూ బీసీలను వేరు చేశారు. ముస్లిం బీసీలు హిందూ బీసీలు వేరు చేశారు. యాక్చువల్గా గతంలో ఎప్పుడైనా బీసీలు అంటే దూడేకుల ముస్లింలలో ఉన్న చాలా కూడా బీసీలు పెట్టారు. బీసీలు ముఖ్యమంత్రి ఒకే చూపించే వాళ్ళు మీరు హిందూ ముస్లిం బీసీలు వేరు చేస్తారు. మరి క్రిస్టియన్ బీసీలు ఎక్కువతారు. ఎస్పీలు కన్వర్ట్ అయితే బీసీలు అవుతారు. ఏది మన క్రిస్టియన్ కమ్యూనిటీలకు మరి వాళ్ళు ఎట్టిపోతారు. కనుక మీరు ముస్లింలను హిందువులను బీసీలు వేరు చేసి చూపించారు. అది చెల్లనేరడు. మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆ బిల్లుగా చట్టంగా ఆమోదించలేదు. కేంద్ర ప్రభుత్వంలో పోయిన తర్వాత వాళ్ళు కానీ ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గుజరాత్లోనూ లేకపోతే మధ్యప్రదేశ్లోనూ ఎక్కడెక్కడ ఏ స్థాయిలో అక్కడ అమలు చేస్తున్నారో కొన్ని అంశాలు కూడా చెప్పారు ఆయన. అంటే నిన్న మాట్లాడుతూ ఎంపీలోని 32 కులాలు అందులో ఉన్నాయనో లేకపోతే ఇలాంటి అంశాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో కొన్ని పేర్లు కూడా వినిపించారు ఆయన. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు దూదేకుల అంతటా అన్ని కులాలు అన్ని బీసీలకు రావు. ఉదాహరణకు మహారాష్ట్రలో లంబాడి వాళ్ళు ఇక్కడికి వచ్చి రెస్ట్ లేదు. ఇక్కడ బీజేపీ వాదన సరైంది అంటారా? అంటే ఈ ఒక్క ముస్లింలు బీసీలు చేర్చడం అనే అంశం చెప్తాను. ఎందుకంటే పొయ్యి వాదన సరైందంటే వీళ్ళ వాదన తప్పన్నట్టు కదా. ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే 2 చెప్తాను అన్నమాట. ఇప్పుడు వారి ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడితే లేదు. ముస్లిం రిజర్వేషన్ అంటే మనకి ఈ 4% రిజర్వేషన్ ఉన్నాయి. గతంలో మనం రేవంత్ రెడ్డి మన రాజశేఖర్ గారు పెంచితే దాని సుప్రీంకోర్టు తీర్పున కాలం గురించి దాన్ని అందులో చేయాల్సి వచ్చింది. బీసీ రిజర్వేషన్ కలిపేస్తారు. ఇప్పుడు కూడా దూదేకుల ఇతరత్ర కులాలు ముస్లింలు ఉన్న వాళ్ళు బీసీలో ఉన్నారు. కానీ హిందూ బీసీలు ముస్లిం బీసీలు అనేది తేడా తీయడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు అంటున్నాను. మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం చేసిన పొరపాటు. ఇప్పుడు దానికి ఏమవుతుందంటే 3 మార్గాలలో ఒక మార్గం ఏమో మొత్తం ముసుకుపోయింది. అంటే అసెంబ్లీ సాక్షిగా చేసిన తీర్పు అక్కడ పెండింగ్ లో ఉంది. దాన్ని 9 షెడ్యూల్లో చేర్చాలి. అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి పరిస్థితి అంతకంటే కదా అయిపోయింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. రెండోది ఆర్డినెన్స్ మన గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఇక మూడోది ఏముంది 49% వాటిలో తక్కువ మార్గం లేదు. కానీ సమయం లేదు మిత్రమా అన్నట్టు ఇప్పటికే హైకోర్టు ఏదైతే ఎన్నికలు జరపండి, ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు మాత్రమే గ్రామ పంచాయతీ సర్పంచ్ అది ఆదేశించింది. దీన్ని అడిగిన 1 నెల రోజుల టైము, ఎలక్షన్ కమిషన్ అని 2 నెలల టైం, మొత్తం కలిపి 3 నెలల టైం నుంచి సెప్టెంబర్ 30 నాటికి తేల్చాలన్నది. జరపాలి పూర్తిగా అన్నది. ఇప్పుడు ఆ నెల టైం అయిపోయింది. సరిగ్గా రాజశేఖర్ గారు రేపుకి అయిపోతుంది. తీర్పు ఇచ్చింది రేపు. సరే కాపీ తీసుకున్నది కానీ ఏం చేసినా ఇది ఆగస్టు 1 లోపట్టే వీళ్ళు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిందే. కానీ తెలియదే కదా. అంటే అసలే మొదలు జరగకపోయినాక ఎలక్షన్ కమిషన్ ఏమంటది, మీరు రిజర్వేషన్ ఖరారు చేసి డిలిమిటేషన్ చేసి ఏ పంచాయతీ తీసి ఏ మండలం తీసి ఏ ఎంపీటీసీ తీసి జడ్పీటీసీ తీసి జడ్పీ చైర్మన్ ఎవరు తీసి ఏం చెప్పాలి కదా. అందుకని 50% రిజర్వేషన్ దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు దాన్ని అధిగమించకుండా చేయడం కష్టం. ఇంతకుముందు మాట తమిళనాడు తప్ప దేశంలో ఎక్కడ కూడా 50% కోటా దాటి అక్కడ తమిళనాడు 69% కోటా నడుస్తుంది. అప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు 69% కోటాను అంగీకరిస్తూ దాన్ని చట్టం కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టి, కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి వీలు లేదు. కానీ ఆఫ్టర్ 73 ఏది వచ్చినా సరే రాజ్యాంగ సమీక్షకు అన్ని పనికొస్తుంది. ఏ షెడ్యూల్లో పెట్టుకున్నా సరే మార్కండేయుడుగా శివలింగాన్ని పూరించుకుంటే ఇవ్వడంలో ఆగినట్టు మేము ఆగం. సమస్య లేదు. ఏ షెడ్యూల్లో పెట్టుకున్నా కూడా ఆఫ్టర్ 73 మేము సమీక్షిస్తాం దీన్ని అని చెప్పి మన సుప్రీంకోర్టు అంటుంది. కనుక వీళ్ళు చట్టం చేసి 9th షెడ్యూల్ పెట్టినా మేము సమీక్షిస్తాం. 50% రిజర్వేషన్ లో
క్యాప్ దాటవద్దు అని సుప్రీంకోర్టు అంటుంది. కనుక ఇప్పుడు 3 అవకాశాల్లో ఒకటే ఒక అవకాశం ఏంటంటే మీరు పార్టీ పరంగా ఎత్తుకోవచ్చు. రెండోది టైం కూడా లేకుండా పోతుంది కదా. నా ఉద్దేశం ఆర్డినెన్స్ వచ్చిన రాలేదు, రాదు కూడా. వీళ్ళు వచ్చినా కూడా గతంలో ఇట్లాంటి ఆర్డినెన్స్ చేసిన తమిళనాడులో 2 సార్లు హైకోర్టు కొట్టేసింది, 3వసారి సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత చేశారు. కనుక రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ సమావేశంలో విషయాన్ని పక్కగా ఇంకో పక్క ఆలోచన చెప్పింది. ముస్లిం రిజర్వేషన్లు ఎవరు వద్దంటే ఈబీసీ రిజర్వేషన్ మీద ముస్లింలకు రాజశేఖర్ గారు కల్పించే రిజర్వేషన్ ఉన్నాయి కదా, అది చాలా సమస్య. అన్ని రిజర్వేషన్లు కలిపి ఇంకొక చిక్కుముడి చెప్పి నేను ఎప్పుడు పెట్టా. ఇంకొక చిక్కుముడి ఏంటంటే వీళ్ళు కలిపి ఈ మాట అంటారండి. ఎందుకంటే ఉద్యోగ రిజర్వేషన్లు ఒక బిల్లు పాస్ అయింది, అంటే విద్యా ఉద్యోగాల ఒక బిల్లు, స్థానిక ప్రభుత్వాలలో ఒక బిల్లు పాస్ అయింది. చట్టసభలో వీళ్ళు చేతులు లేదు, వీళ్ళు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. కానీ విద్యా ఉద్యోగ అవకాశాలు గతంలో 12,000 వచ్చిన దేశవ్యాప్తంగా మంటలు పుట్టినాయి కదా. మంటలు పుట్టి మండల నివేదిక ప్రకారం ఎబో 50% బీసీలు ఉంటుందని చేయడానికి కూడా అప్పుడు ఏం చేశారు, ఇది జాబ్ నిలడం 50% దాటకుండా ఉండడానికి ఆనాడే ఏదైతే 25% బీసీలకు రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు కనిపించింది వస్తున్నాయండి. కానీ రాజకీయాల్లో రిజర్వేషన్ లేదు. ఉంటే ఇప్పుడు ఏం చేశారు, 22% కుదించాల్సి వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది అవకాశం ఆయన తక్కువ చేసింది కాదు. 2013లో ఇదే హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏమన్నదంటే ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తున్నా మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే బీసీలకు అదే 34% రిజర్వేషన్ అప్పుడు ఒక్కసారి కొనసాగింది, అప్పటిదాకా కొనసాగింది. కానీ 2019 ఎన్నికల వచ్చేవరకల్లా హైకోర్టు వాదించింది కనుకనే తప్పనిసరి పంచాయతీరాజ్ చట్టం సవరించి, చట్ట సవరణ నేను కూడా ఉన్నా, చట్టం సవరించి ఈ 22% గుర్తించాల్సి వచ్చింది. ఎవరో ఒక రాజకీయ నాయకుడు తక్కువనే కాదు, కేసీఆర్ గారిని వగనా చేసింది కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే ఈ 3 అవకాశాలలో ఆర్డినెన్స్ జారీ కాదు, అదేమో చట్టం చేయబడదు, మిగిలిన అవకాశం 42% మీ పార్టీ వాళ్ళు ఇస్తే కూడా, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే కూడా ఇంకో పార్టీ వాళ్ళు అక్కడ బీసీ రిజర్వేషన్ పెట్టాలనే ఉన్నది. చట్టబద్ధంగా 20% రిజర్వేషన్ ప్రకటిస్తారు రాజశేఖర్ గారు, అది పనికొస్తాయి. కానీ వేరే పార్టీ పరంగా ఇచ్చుకున్న రిజర్వేషన్లు చట్టబద్ధంగా చెల్లవు కదా. వేరే పార్టీ వాడు ఇంకో అగ్రవర్ణాన్ని పెట్టుకోవచ్చు పూర్తి బదులు. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా సరే కొంచెం ఆలోచన చేస్తే బాగుండేది. ఆలోచించి కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు ముందు నుండి వెనక పోయి అనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తయారైంది. రేపు ఈ ఎలక్షన్లు నా ఉద్దేశం అంటే వాయిదా పడితే అక్టోబర్, నవంబర్ దాకా ఎలక్షన్ జరగాయని నేను అనుకుంటున్నాను. రైట్. మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి కొక్కొండ రాహుల్ గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సెక్రటరీ. ఎస్ సార్, రాహుల్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, రాహుల్ గారు, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇందాక విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి అంశాల్లో అంటే ఇవ్వటం అనేది కొంచెం ఆలోచించి ఇస్తుంటే బాగుండేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళుతున్నటువంటి అంశాలు వినిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళిపోతుంది, బీసీలకు న్యాయం చేసే దిశగా 50% రిజర్వేషన్లు ఇవ్వటంలో, 42% రిజర్వేషన్లు ఇవ్వటంలో ఎలా ముందుకు వెళుతుంది? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. అంటే ఇప్పుడు హాట్ టాపిక్ ఇప్పుడు నడుస్తుందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశం మొత్తం ఇప్పుడు బీసీ నినాదంతో ప్రధానమంత్రి సైతం అగ్రనాయకులైన ఎవరైనా బీసీ అనేదాన్ని చూస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ అంటే ఎవరు కూడా లెక్క వేయలే. కేంద్రంలో కూడా బీజేపీ ఉన్నప్పుడు లెక్క వేయలే. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ నినాదంతో ముందుకు పోయి, అది మీరు అన్నట్టు ఇందాక 50% తీసుకురమ్మని చెప్పన్నారు. ఓకే, ముందు 50% వచ్చినా మాకు ఇబ్బంది ఏం కాదు, 42% వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఎందుకంటే మాకు ఎక్కువ వస్తే బాగానే ఉంటది. ఒక బీసీ బిడ్డగా నేను చెప్పాలంటే 50% కానీ ఇంకెక్కువనే కావాలనే కోరుకుంటాం. 50% కాదు, ఇంకెక్కువ వచ్చినా పర్లేదు. ఎందుకంటే నా ఒక్కడికే కాదు, మీకైనా ఎవరికైనా. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణలో లేకపోతే ఉన్నటువంటి మిగతా కులాల రిజర్వేషన్ల అంశాలు వచ్చినప్పుడు కోర్టు కొన్ని పరిధులు పెట్టింది. 50% పెంచకూడదు అన్ని రిజర్వేషన్లు కలిపి. ఈ అంశాన్ని సడలించడం కాంగ్రెస్ పార్టీ కొంచెం కత్తి మీద సాములాగా కనిపిస్తుంది. అంటే కోర్టు అనుమతి కూడా ఉంటది. మీరు అన్నట్టు కూడా మనము రాజ్యాంగాన్ని కూడా గౌరవించుకుంటూ పోవాలి. మనకు అంబేద్కర్ గారు కూడా మనం రాసిన ప్రకారంగా రాజ్యాంగాన్ని కూడా గౌరవించుకుంటూ పోవాలి. ఒక బీసీలే అప్పట్లో మనం చూసే ఉంటాం, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వెనుకబడ్డారు అని చెప్పి వాళ్ళకు ఒక రిజర్వేషన్ గా మనకి ఇచ్చి వాళ్ళని ముందు ప్రోత్సహించినాం. మన నాయకులమైన మన పార్టీలైనా ఎవ్వరమైనా ఈ రోజు అన్నిటికన్నా బీసీ అనేదే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ గా అయిపోయింది. ఎవ్వరు చూడు అసలు బీసీకి 70 ఏళ్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి
ఏ దేంట్లోనైనా రిజర్వేషన్లైనా విద్యలైనా ఉపాధులైనా ఎందులోనైనా ఒక బీసీ అనే వ్యక్తి వెనుకకు పోతుంది కానీ మిగతా అన్ని అన్ని ఎవరైనా ముందడికే పోతారు. కానీ మాకు ఏందంటే ఒక బీసీ బిడ్డగా మేము ఏం ఆలోచిస్తామంటే మా బీసీకి ఎందుకు తక్కువ అంటే ఒక రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏదో చేస్తురు ఏదో అని చెప్పాలి కదా, మనం అందరం మద్దతు పలకాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, బీసీలు ఉన్న బిడ్డలే కాకుండా ఇతర నాయకులైనా ఇతర కులాలు కూడా ఈ రోజు బీసీ వైపే చూస్తుంది. అంటే మనది మనం చూసుకోవాలి. ఒక పార్టీని విమర్శించుకోవడం ఇవాళ ఉంటది, రేపు పోతుంది అధికారం. పార్టీలను ఉంటాయి పోతాయి, ముఖ్యమంత్రులు కూడా మారుతుంటారు. నేను అనేది ఏంటంటే నేను కూడా విమర్శించవచ్చు, 10 ఏళ్ళు ఏం చేసారు బీజేపీ అయినా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ అయినా ఏం చేసినారు అనొచ్చు. కానీ వాళ్ళు చేయలేనిది కూడా మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ మనకు అరే బీసీలు వెనుకబడిపోతున్నారు, బీసీలను మనం ముందుకు తీసుకోవాలని చెప్పి 42% అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దానికి మనం అందరం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ గలం ఇప్పితే యావత్ భారతదేశం మొత్తం చూస్తుంది. ఈ రోజు మోడీ కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు. అంటే ఎవరు ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో మనకు అవకాశం వచ్చింది. ఈ ఉడుకు మీద అంటే సార్ ఉడుకు మీద చేయాలి మనం ఏది చేసినా. ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది కాబట్టి బీసీని మనం అందరం కొట్లాట చెయ్యాలి. బీసీల కోసం మనం అందరం ముందుండాలి. ఈ రోజు పోతే మళ్ళీ ఇది ఎన్ని సంవత్సరాలకు కూడా మళ్ళీ తవ్వుక రావాలో కూడా తెలియదు. కానీ ఇక్కడ బీజేపీ షెడ్యూల్ లైన్ లేకపోతే మిగతా అంశాలు పెడితే కుదరదు అని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ బీసీ ద్రోహిగా ఉంది అనేటువంటి ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ ఎలా ఎదుర్కొంటారు, ఎలా ఇస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా ఉంది. 100% మోడీ గారి మీద మాకు గౌరవం ఉన్నది. ప్రధానమంత్రిగా ఈ భారతదేశాన్ని కాపాడాలి. ఒక తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మాకు మాత్రం ఇప్పుడు ఆఖరికి వస్తే ఒక బీసీ కోసం అన్నా రిజర్వేషన్ అన్నా మాకు పార్లమెంట్ లో ఆమోదించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయినా ఈరోజు మా నాయకుడు మన అగ్రనేత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఖర్గే గారితో రాహుల్ గాంధీ గారితో చర్చించి ఈ 9 తారీఖు వచ్చే నెల 9 తారీఖులో పార్లమెంట్ గట్టిగా మన మోడీ గారిని ప్రశ్నించి నిలదీసి మనం బీసీ బిల్లు మనం అమలు చేయించుకోవాలని చెప్పారు. అంటే మేము ఒక మట్టుకు రిక్వెస్ట్ చేస్తుండే మా ముఖ్యమంత్రి, కానీ వాళ్ళకి కొమ్ములు వచ్చినట్టు వాళ్ళు ఈ రోజు చేస్తే అసలు బాగుండదని చెప్పి నాయకుడుగా ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఇతర కాంగ్రెస్ నాయకులకు కానీ గట్టిగా మనం ప్రశ్నించాలి. మన బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కాబట్టి వెనుకపోతుంది కాబట్టి అని చెప్పి వాళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్పి ఆ నినాదంతో వాళ్ళకి ఎట్లాంటి లావాదేవీలు ఈ 70లో జరగలేవని చెప్పి ఒక అవగాహన కల్పించడానికి ఈ రోజు మీటింగ్ జరిగి రేపు 9 తారీఖున పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం దేశం అంతా ఉంటది బీసీ కోసం గలం విప్పుతాడని మేమందరం భావిస్తున్నాం. 100% మోడీ గారు కూడా దీనికి సహకరిస్తారని మాకు నమ్మకం ఉంది. కాకపోతే ఉంటుంటారు ఈ మన బండి సంజయ్ గాని కేంద్ర మంత్రులు కొందరు తెలివి తక్కువలు ఉంటారు కానీ తీసుకోవరు. కానీ మోడీ గారి మీద మాకు కూడా గౌరవం ఉంది. మోడీ గారు బీసీల కోసం ఏమి వెనక ముందు వేయడం తెలుసు. కానీ ఇక్కడున్న నాయకులు ఏదైతే బీజేపీ నాయకులకి వాళ్ళకి అవగాహన లేదు ఏం చెయ్యాలో. బీసీ అనేది కొందరు ఏం చేస్తారంటే బీసీల కోసం అవసరం లేదు, బీసీల కోసం ఏం చేయొద్దు, బీసీల కోసం అని చెప్పని చాలా వస్తుంటాయి. వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు ఎన్నడూ పట్టించుకోలేదు. వాళ్ళు తెలంగాణకే నిధులు లేరు. వాళ్ళకి తెలంగాణ మీద ఇంకా అవగాహన ఉంది, ఇంకా బీసీల కోసం మాట్లాడే అర్హత కూడా ఉన్నది వాళ్ళకి. ఒకసారి తీసుకోండి సార్, ఎప్పుడు తెచ్చారు కేంద్ర మంత్రులు ఇప్పుడు ఉన్నారు కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా. వాళ్ళు పోయి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడా ప్రధానమంత్రి ఇవ్వడా? నిమిషంలో ఇస్తాడు వాళ్ళకి. ఈ రోజు కావాలంటే ఈ రోజు అపాయింట్మెంట్ ఇస్తాడు. మేమంటే అపోజిషన్ పార్టీ కావచ్చేమో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అపోజిషన్ కావచ్చేమో, మరి బీజేపీ నాయకులు ఉన్నారు కదా, ఎందుకు మాకు కావాలి మా తెలంగాణలో కావాలి బీసీ 42% బిల్లు మీరు ఆమోదిస్తారా మోడీ గారు అని చెప్పి టేబుల్ మీద ఫైల్ పెడితే ఎందుకు చేయడు మోడీ గారు? ఆయన దేశానికి అన్ని రాష్ట్రాలకి అన్ని చూసుకోవాలి కదా, ఆయన పెద్ద కదా దేశానికి. రైట్, ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కూడా తెలుసుకుందాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, చాలా కీలకంగా అందరూ కలిసి బీసీలందరూ ఒకటవ్వాల్సిన వేడి మీద ఈ టైంలోనే పోరాటం చేయాలి, ఏం సాధించాలని చెప్తున్నారు రాహుల్ గౌడ్ గారు. మీరేమంటారు ప్రధానంగా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుతుందంటే ఇందాక రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా టెక్నికల్గా అని చెప్పారు. ఇప్పుడు అవుతుందా అవదా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు వెళితే నువ్వు వెనక్కి వస్తే గొయ్యని పరిస్థితిలో ఉంది, అసలు ఇచ్చినటువంటి విధానంలో ఆలోచించాల్సిందా అన్నటువంటి కొంచెం ఆయన విశ్లేషణ చెప్పారు. మీరేమంటారు? ముందుగా మనం గమనించాల్సింది అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పని విధానం మనం గమనించాలి. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా గద్దె పైన కూర్చున్నాడో ప్రతి విషయం కూడా కాంట్రవర్సీ.
ఏ విషయం కూడా ముందుకు సరైన విధానంలో ప్రపోజ్ పెట్టకపోవడం, దాని సక్సెస్ వరకు తీసుకోకపోవడం కాంగ్రెస్ పార్టీ నైజం. అందులో రేవంత్ రెడ్డి గారు నైజం. ప్రతి అంశం పత్రికల్లో హల్చల్ చేయాలి, వదిలిపెట్టేసేయాలి. ప్రతి అంశం పత్రికల్లో పేపర్ లీక్ చేయాలి, హల్చల్ చేయాలి, లేదా ప్రజలు సమస్య నుంచి డైవర్ట్ చేయాలి. ఇది ఎంతవరకు సమంజసం అనేది పార్టీ ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రికి పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ లోపల తెలంగాణ ప్రజలందరినీ యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మోసం చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు మొన్న సోదరుడు చెప్తున్నాడు, కాంగ్రెస్ సోదరుడు, ఇప్పుడే గరంలో గరం వేసేసారు 42% రిజర్వేషన్ రావాల్సిందంటే అది మనకి డెవలప్మెంట్ నిధులుగా తీసుకొని కాపీ తీసుకొని శాంక్షన్ లెటర్ ఇవ్వడానికి దానికి రాజ్యాంగం ఉంది మన భారతదేశానికి. ఆ రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. దాని ప్రకారం మనం బిల్లు తయారు చేసి పార్లమెంట్ పంపిస్తే ఆమోదం పెరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ రైతుల సమస్యలు పక్క దూరం పట్టేందుకే బీసీని తీసుకొని మేము 42% ఇచ్చేస్తామని పత్రికా ప్రకటనలు, టీవీలో ప్రకటనలు, ఉపన్యాసాలు దయచేసి ప్రజలందరినీ డైవర్ట్ చేశారు. ఇందులో మనం గమనించాల్సిన బీసీ సంఘాల నేతలు. మరి వాళ్ళకి బీసీల పట్ల ఏం అవగాహన ఉందో మాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క పని రేవంత్ రెడ్డి గారు చెప్పిన వాడు ఎక్కడ సక్సెస్ అవుతుంది? ఈ బీసీ నేతలు ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఈ ఫెయిల్ అయితే మరి అంత దూరం అది చెప్పగానే పాలాభిషేకాలు పోయి బొకేలు ఇచ్చుడు, శాల్వాలు కప్పుడు ఎందుకు ఇట్లా చిన్నదానికి మీరు ఇదైపోతున్నారు? వాటి పార్లమెంట్ లో చట్టం కావాలి. మనకు రావాల్సిన హక్కు కరెక్ట్ వాటా దక్కాలంటే అది టెక్నికల్ గా ఎక్కడ ఫెయిల్ కాకుండా 9వ షెడ్యూల్లో చేర్చినా గానీ అది ఫెయిల్ అయిపోతుందని చెప్తా ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ మించడానికి వీలు లేదు అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటిది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ కేసును కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు చేయాల్సింది ఏంది? బీసీ సంఘాలు రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టాలి. ఫస్ట్ చీటింగ్ కేసు, క్రిమినల్ కేసు పెట్టాలి. ఎందుకు చెప్తుంది ఈ మాట అంటే, సుప్రీంకోర్టు కొట్టివేసినా మళ్ళీ బిన్ను పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఎందుకు ఇటువంటి జిమ్మిక్కు మాటలు, అబద్ధాలు అంటే కోర్టు చెప్పిన విషయాన్ని నువ్వు ఆమోదిస్తలేవు, కోర్టు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, కోర్టు వ్యతిరేకంగా పోతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కానీ రామ్మోహన్ గారు, అంటే గతంలో తమిళనాడులో తెచ్చుకున్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోలేము, బీసీలకు ఎందుకు న్యాయం చేయలేమని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అంటే ఈ మాటలు ఏకీభవించాల్సిన అవసరం లేదంటే తెచ్చినప్పుడు కేంద్ర మంత్రి వర్గము ఆ రోజు జరిగినటువంటి సంఘటన లేదో పూర్తిగా స్టడీ చేయబడి రేవంత్ రెడ్డి గారిని ఆ పూర్తిగా స్టడీ చేసి దాని ప్రకారం పేపర్ ప్రజెంటేషన్ చేసి అక్కడ బిల్లు పెట్టి ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలను తీసుకొని పోయి కలుపుకొని పోయి కేంద్రంతో పోరాటం చేసి అయ్యే పని చేయాలి. సెక్రటరీలో కూర్చొని ప్రగల్భాలు పలికి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి నేను ఇచ్చేస్తా, ఒకవేళ కాకుండా ఈ మాట ఏమన్నాడు ఆయన, ఒకవేళ కేంద్రం చట్టం చేయకుండా నేను పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చుకుంటా అన్నాడు. ఎందుకు 2 ఆప్షన్ ఎందుకు చెప్తున్నాండి? నేను చివరి వరకు పోరాటం చేసి 42% సాధిస్తా అని చెప్పాలి. అది వదిలిపెట్టి వాళ్ళు ఏకున్నా నేను చేస్తా అంటే నీకు అప్పటికే తెలుసు అనమాట ఇది జరగదు, ఎట్టి పాటలు రిజర్వేషన్ రాదని రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కాబట్టి 2 ఆప్షన్ మాట మాట్లాడుతున్నాం. అంటే మిగతా పార్టీలు బీసీలను చిన్న చూపు చూస్తున్నా. గతంలో 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున బీసీ నాయకులు ఈరోజు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పదవులు పొందడం జరిగింది. స్థానిక సంస్థలు, నామినేషన్ పోస్టులు అద్భుతంగా బీసీలు ముందుకు పోయింది. ఇప్పుడు జరగాల్సింది ఈ రేవంత్ రెడ్డి గారు ఊకదప్పుడు మాటలు బంద్ చేసి ఏదైతే 9వ రాజ్యాంగంలో పెట్టినా, ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, 9వ షెడ్యూల్లో చేర్చినా ఈ సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. మన బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు, అయ్యా ముస్లిం రిజర్వేషన్ నన్ను తీసేస్తే నేను ఖచ్చితంగా దగ్గర కూర్చొని పోరాటం చేసి తీసుకొస్తా అని చెప్తున్నాను. మరి నువ్వు ఎందుకు దానిపైన ఎందుకు మాట్లాడతలేవు? మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దానిపైన. ముస్లింలను ఎందుకు కలిపినారు? అందులో 4% కలిపి రాజకీయంగా, విద్యాపరంగా ఈరోజు బీసీలు వెనుకబడిపోయారు. మరి ఇలా విచిత్రం ఏంటంటే బీసీ సంఘాల నేతలు దీనిపైన మాట్లాడారు. బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. బీజేపీయే వ్యతిరేక పార్టీ, బీజేపీని దూషిస్తున్నారు. రామచంద్రరావు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవడం డిమాండ్ చేస్తున్నారు. నిన్న మన డిబేట్ వేదికగానే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవునండి, రామచంద్రరావు గారి మాటలు ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఏం తప్పుది అందులో? రామచంద్రరావు గారు మాట్లాడే మాట ఏం తప్పు చెప్పాలి ఫస్ట్ బీసీ సంఘాల నేతలు. ఆయనకు చెప్పింది ఏంటి? ఒక అడ్వకేట్ గా వారు చెప్పింది ఏంటి? ఇది న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొంటుంది, జరగని పని అని చెప్పినాడు ఒక అడ్వకేట్ గా, ఒక అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడుగా. నువ్వు బీసీ సంఘ నేతలు ఏం చెప్పాలి? నువ్వు చెప్పేది అవాస్తవం, ఇట్లా పోతే ఇది కరెక్ట్ అవుతుంది, ఇది సక్సెస్ అవుతాం మేము 42%, రేవంత్ రెడ్డి గొప్ప చెప్పాలి, స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు. మరి ఆయన ఏదో ముఖ్యమంత్రి చెప్తే మీరు అది సొంత పబ్బం గడుపుకోవడానికి ఆయన డబ్బా కొడితే అంతకంటే చిత్రం ఏముందండి ఇందులో?
ఎట్టి పరిస్థితుల్లో ఈ మతపరమైన రిజర్వేషన్లో కలిపితే బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు న్యాయం జరగాలంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులతో చర్చించి, ఇక్కడ నుండి మిగతా న్యాయ కోవిదులతో చర్చించి, గతంలో పలు రాష్ట్రాల్లో ఏం జరిగిందో ఆలోచన చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి దేశమంతా తిప్పి అన్ని రాష్ట్రాల్లో ఏ ప్రకారం చేసిర్రు, ఏ ఒక్క పేపర్ ప్రజెంటేషన్ ఎట్లా చేసిర్రు, బిల్లు ఎట్లా పెట్టిర్రు, ఈ రోజు మీరు అన్నటువంటి ప్రక్రియ అంతా కూడా ఢిల్లీలో జరుగుతుందేమో బహుశా. ఎందుకంటే రాహుల్ గాంధీని కలవడం, తర్వాత ఖర్గే గారితో మాట్లాడుతున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. కులగరణ ఎలా చేశాం, సో బీసీలకు సంబంధించినటువంటి అంశాలపై రాహుల్ మాట్లాడుతున్నారు. గాంధీ ఖర్గే గారు చెప్తే జరగదండి. వినండి, రాహుల్ గాంధీ ఖర్గే గారు చెప్తే బిల్లు పాస్ అవుతా, అక్కడ బిల్లు పాస్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం. అక్కడ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో పెట్టి న్యాయ కోవిదులతో చర్చించి పలు రాష్ట్రాలు ఏం జరిగిందో అవన్నీ మీరు సపోర్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు, మీ ఎంపీలు కూడా ఎవరు లేరు. ప్రయత్నం చేయాలి. సుప్రీం కోర్టు ఎందుకు కేసు కొట్టివేసింది? ఈ 50% రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసిందో ఒక కాపీ ప్రతులను తీసుకొని ఎవరైనా మాజీ న్యాయమూర్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఇట్లా జరిగింది ఏంది, దీనికి రెమెడీ ఏంది, దీని పరిష్కారం ఏంది, మాకు బీసీలకు ఎట్లా న్యాయం చేయగలుగుతామని అది వదిలిపెట్టి ఈ రాజకీయ డైలాగులు కొట్టుకుంటూ నేను టికెట్లు ఇస్తా, నేను సీట్లు ఇస్తా, నీకు చేతన అయితే నీ సీట్లు తీసి నీ ముఖ్యమంత్రి స్థానానికి దిగి ఆయనకి ఇచ్చేసి, అది వదిలిపెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు మాటలు? జరగాలి కదా. అది లేకుండా మేము ఒకటి చెప్తున్నాం, టిఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేయాలి, బీసీలను మభ్యపెట్టే పని పనిచేయాలి. ఈ మసిమూసి మారడికాయ పని పనిచేసి ఏది కరెక్ట్ గా జరుగుతుందో ఫెయిల్ కావద్దు. ఇక్కడ నుంచి ఒక బిల్లు మన అప్పిని పోతే రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి సక్సెస్ అయి రావాలని మేము కోరుకుంటాం. ఇటువంటి అబద్ధం ప్రచారం చేసి జరగని పని చెప్పి బట్టగాచి పక్కన మీదేసి నువ్వు పబ్బం గడుపుకోనికే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు నువ్వు గేమ్ గానికి ప్రయత్నం చేస్తే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, బీసీలు కూడా గమనిస్తున్నారు. ఇదంతా వీని పని అంతా ఉత్తమాట శల్య సారథ్యం. ఇది ఈ పని చేసేది తక్కువ, లొల్లి పెట్టేది ఎక్కువ. అందరికి అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి పని. రైట్, మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక నేత టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ శివకుమార్ లాల్ గారు నమస్తే. నమస్తే రాజశేఖర్ గారు. ఎస్, ప్రధానంగా చాలా కీలకంగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే నెరవేర్చలేనటువంటి హామీలను లేకపోతే బీసీలు మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు, ఎక్కడ పూర్తి అవగాహన లేకుండా ముందుకు వెళుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేత ఆరోపిస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళటం కంటే ఎందుకు స్టడీ చేయట్లేదు, మిగతా తమిళనాడు రాష్ట్రంలో ఎలా ముందుకు వెళ్ళారో, ఎలా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంలో అక్కడ ఆర్డినెన్స్ తీసుకురాగలగాలి, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? బీసీలకు సంబంధించి బీజేపీ చాలా క్లియర్ కట్గా చెప్తుంది, ఇది అక్కడ నిలబడదు, కోర్టు తిరస్కరిస్తుందని చెప్తున్నారు. మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ డిక్లరేషన్ చేసిందో ఆ విధంగా రాహుల్ గాంధీ గారితో చెప్పించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పడం జరిగింది. 42% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నాము. అదే కాకుండా అసెంబ్లీలో కానీ మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అది ఢిల్లీకి పంపించడం జరిగింది. ఆల్రెడీ గవర్నర్ సిగ్నేచర్ కూడా అయిపోయింది. ఢిల్లీలో ఈ రోజు ఇండియా కూటమి ప్లస్ అందరినీ కలుపుకపోయి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు. ఆల్ పార్టీస్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు అక్కడ వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిజంగా కూడా అడ్వకేట్ కాదని కాదు, మంచి సౌమ్యుడు. కానీ పరిస్థితుల ప్రభావం ఏమంటే ఇప్పుడు వీళ్ళని ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలను అందరినీ కూడా తెలంగాణలో కూర్చునబెట్టి దీని మీద ఒత్తిడి తీసుకురావాలా అనే రకంగా చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ రేపు ఏదన్నా అనివార్య కారణాల జరగకపోతే మటుకు కాంగ్రెస్ బీజేపీ ఒకటే చెప్తుందంటే బీసీల అంశం అనేది, బీసీల అంశంలో ముస్లింలు చేర్చడం అనే దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ సమర్థించడం, మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి అని చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే అక్కడ చేర్చడం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పిదం ఏమైనా చేసింది అన్నటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి విశ్లేషకుల నుంచి. మీరేమంటారు? ఆలోచిస్తే ఇప్పుడు ఎవరైతే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారో ఆయన ఓసీ బీసీ కాదు.
కానీ ఆ గుజరాత్ రాష్ట్రంలో వాళ్ళ కమ్యూనిటీని బీసీలో పెట్టడం జరిగింది. సో ఆ రకంగా ఆయన బీసీ అని చెప్పి వాళ్ళు కొత్త నినాదం ఎత్తుకోవడం జరుగుతుంది. ఇంకోటి, గుజరాత్ లో ముస్లింలను బీసీలో కలిపితే తప్పు లేదు, ఇటు తెలంగాణలోకి వచ్చే వరకు ఆ ఒక భాగాన్ని అక్కడ కానీ కలిపితే పర్సంటేజ్ లో తప్పు కూడా అనేది మార్పు వస్తుంది శివలాల్ గారు, పర్సంటేజ్ లో కూడా మార్పు వస్తుంది. రామ్మోహన్ రావు గారు అయితే క్లియర్ గా చెప్పేవారు. రామ్మోహన్ రావు గారు. అవును, రాజశేఖర్ గారు, ఇక్కడ ముస్లింల రిజర్వేషన్ లేవని అంటలేరు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రశ్న తప్పు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు దూదేకుల, మంగడి, తాకడి ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరూ బీసీలకు పరిగణించబడుతున్నారు, ఆల్రెడీ బీసీలుగా వస్తున్నారు. మన కులగణన ఈ 10% వేరు, ఈ 46% వేరని విడదీయడం వల్ల వస్తున్న సమస్య. మీరు ముస్లిం రిజర్వేషన్ ప్రశ్నే తప్పు. రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతుంది ప్రశ్న తప్పు చేసుకుంటున్నాను. నేను ఏమంటున్నాను అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ముస్లిం రిజర్వేషన్, ముస్లింలో ఉన్న బీసీ రిజర్వేషన్ అమలు అవుతున్నాయి, అది బీసీల రిజర్వేషన్ భాగంగానే అవుతున్నాయి. ఇక్కడ కులగణలో రెండు వేరు చూపించింది కనుక అది పెట్టబెడుతున్నారు బీజేపీ. అర్థం చేసుకోవాలి. నెంబర్ రెండోది, ఇప్పుడు అవగాహన ఎవరు కల్పిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు పోయి తమ పార్టీ ఎంపీలు కల్పించుకుంటున్నారు. తమ పార్టీలో ఎంపీలకు అవగాహన లేదనంటే కదా. ఇప్పుడు తమ పార్టీ ఎంపీలు మొత్తం మిగతా పార్టీలో, మిగతా రాష్ట్రంలో వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. పెంచాల్సిన పని ఎవరు? బిల్లు పెట్టలేరు. డాక్టర్ గారు మర్యాద, డాక్టర్ గారికి చాలా మర్యాద ఉంది నాకు. కానీ ఏమైందంటే ఆర్డినెన్స్ పాస్ కాలేదండి. ఆర్డినెన్స్ చేయాల్సింది గవర్నర్ గారే. ఆర్డినెన్స్ పాస్ చేయాలా లేదా అని కేంద్రానికి సలహా అడిగిండు ఆయన. ఇక పాస్ కాలే. ఆర్డినెన్స్ ఇచ్చేసామని పాలాభిషేకాలు, అభిషేకాలు చేస్తున్నారు కదా. అసలు ఆర్డినెన్స్ పాస్ చేయమని ఆర్డినెన్స్ ఎప్పుడు వస్తుంది? అసెంబ్లీ మనకు సమావేశం లేనప్పుడు, ఒక అంశం వచ్చినప్పుడు అంశం మీద ఇప్పుడు 2018 పంచాయతీ చట్టంలో ఒక చిన్న క్లాజ్ సవరించి దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ ఇవ్వమంటే మన గవర్నర్ వెళ్ళిపోయింది. గవర్నర్ ఏం చేసిండు? ఏటీపీ మన అగ్రికల్చర్ అడిగిండు, సురేష్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న కరెక్ట్ చేసుకోమన్నాడు. మళ్ళీ న్యాయవాదులు వేరే వాళ్ళు అడిగిండు, వాళ్ళు చేయొద్దని చెప్పిండు. దాంతో కేంద్రానికి పంపి దీనికి ఆర్డినెన్స్ జారీ చేయొచ్చా లేదా అని గవర్నర్ గారు కేంద్ర అటార్నీ జనరల్ కోసం సలహా కోసం పంపింది. అక్కడ ఇక్కడ కేవలం ప్రభుత్వం దగ్గర వేరే ఉందంటే బిల్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి మొత్తం. ఒకటేమో రెండు బిల్లులు పాస్ చేశారు అసెంబ్లీ. ఏమని? ఒకటేమో ఉద్యోగాలను విద్యాలు ఒకటి, అట్లాగే మనకు స్థానిక ప్రభుత్వాలు ఒకటి. ఈ 2 బిల్లులు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలంటే కేంద్రం బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. 2/3 మెజార్టీతో ఆమోదం పొందాలి. సింగిల్ మెజార్టీ కూడా కాదు. అది బిల్లు పాస్ కావాలంటే అంటే 2/3 మెజార్టీ ఉండాలి. అప్పుడు పాస్ అయినాక అప్పుడు దాన్ని రాష్ట్రపతికి పంపించి దాన్ని ఏం చేయాలంటే రాష్ట్రపతి ద్వారా చట్టం చేయించి దాన్ని తొమ్మిది చెట్టులు చేర్చాలి. తమిళనాడు జరిగింది అది. అదంతా జరగకుండా కేవలము మన ఎలక్షన్ ముందు హామీ ఇచ్చేసి పాపం బీసీ నాయకుడు ఉన్నారు, మాకు వస్తే మంచి ఎప్పుడు అంటున్నా చట్టసభలో కూడా. కానీ రామ్మోహన్ రావు గారు, అంటే 9వ షెడ్యూల్లో చేర్చడానికి అవ్వకపోతే ప్రధానంగా ఆర్డినెన్స్ సంబంధించి జీవో తీసుకొస్తామని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 ఆప్షన్లు పెట్టుకున్నామని. ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టం చేస్తే తమిళనాడు చెల్తారు రాజశేఖర్ గారు. అదేమో ఇప్పుడు బీజేపీ గ్రౌండ్ లో ఉంది బాలు. వాళ్ళు చెయ్యమని సస్యబీరమని చెయ్యమని చెప్తుంటుంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చేది వీళ్ళు చేయలేరు కదా. కాబట్టి బదనం చేస్తారు నువ్వు బీసీలకు వ్యతిరేకం అని చెప్పి. ఒకటి. రెండు, ఆర్డినెన్స్ గతంలో తమిళనాడు ప్రభుత్వం 93 కన్నా ముందు 2 సార్లు ఆర్డినెన్స్ జారీ చేస్తే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దాన్ని 9th షెడ్యూల్ చేర్చుకుంటూ పివి నరసింహరావు ఉన్నప్పుడు దాన్ని చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని 9 షెడ్యూల్ పెట్టి దానికి 69% రిజర్వేషన్ అక్కడ అమలైంది. ఇక్కడ 70 అయితే ఇప్పుడున్న రిజర్వేషన్లకు తోడు ఇంకా 20% పెంచుతారు. 22 బీసీ 70% రిజర్వేషన్ కావాలంటే ఒకటి చట్టం అయితే రాదు, ఆర్డినెన్స్ కూడా చెల్లదు అంటున్నారు. మూడోది, ఇంతకు శివకుమార్ గారు అడిగితే కరెక్ట్. అది మూడోది ఏముందంటే 42% పార్టీ పరంగా ఇస్తారు. పార్టీ పరంగా మీరు ఇస్తే ఆ రిజర్వ్ సీట్ అని ప్రకటించకపోతే రేపు పొద్దున ఎవరైనా పోటీ చేయొచ్చు కదా అక్కడ. మిగతా వాళ్ళు కూడా దానికి రిస్ట్రిక్షన్ లేదు కదా. ఓ రేటింగ్ చేస్తాడు, ఒక వేరే అగ్రవర్ణం చేస్తాడు. అప్పుడు మీరు ఆటంకపరిచే రిజర్వ్ సీట్ అని చేయలేరు కదా. పోనీ పార్టీలను కొంచెం ప్రార్థన చేస్తున్నట్టు బీఆర్ఎస్ లో బీజేపీని పెట్టడానికి చెప్తున్నట్టు. ఇవాళ ఇండిపెండెంట్ చేస్తే మీరేం చేస్తారు? పార్టీ మా సమస్య లేదు, నేను ఇండిపెండెంట్ చేస్తున్నా అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అందుకని 42% రిజర్వేషన్ అంటే మీరు ఇచ్చిన హామీ మీది, చేసిన పాపం మీ కడిగేసుకోవాల్సిన పాపం మీదే కడిగేసుకుంటే ఇంకోటి అడగడు కదా. ఇప్పుడు ఎవరు దొడ్డి పోతే వాడు ముట్టి కడుక్కుంటారు మాట అంటున్నాను. మీరు ప్రజల ముందు హామీ ఇచ్చారు, మీరు హామీ అమలు చేయాలంటే 3 మార్గాలు ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అంటున్నాను నేను. అది సాధ్యం కాకపోతే మేమే 42% రిజర్వేషన్ ఇస్తామని శివకుమార్ గారు అదే విషయం చెప్పారు ఇప్పుడు డాక్టర్ గారు. అదే అంటున్నాను, చివరికి అయ్యేది అదే, చివరికి మిగిలేది అదే, అయ్యేది అదే.
ఇది సాధ్యం కాదు, లీగల్ సాధ్యం కాదు. ఇప్పుడు రామచంద్రరావు గారు ఏం చెప్పినా అంతకన్నా ముందు చెప్తున్నా కదా. రామచంద్రరావు గారు వ్యాఖ్యలు వెనకాయ తీసుకుంటే ఏమవుతుంది? ఉన్న అంటే వాస్తవం తప్పవుతుందా? తప్పు ఉప్పు తప్పవుతుందా? కాదు కదా. సాధ్యంగానే హామీ ఇచ్చిండ్రు, అసాధ్యమైన హామీ ఇచ్చారు, అమలుగానే హామీ ఇచ్చారు. అది ఇప్పుడు మీరు ఎదుర్కపోయింది, ముందు నువ్వు వెళ్తపోయి అంటున్నారు. ఇప్పుడు అక్కడ సమావేశాలు పెట్టినా ఏం చేసినా పార్లమెంట్ బిల్లున్న మాత్రం వాళ్ళకి చేయి పట్టుకొని రాయించలేరు. మీరు బీజేపీ ఎంపీలు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక్క రాష్ట్రం అంటే వేరు, దేశవ్యాప్తంగా సమస్య వస్తుంది. ఒకవేళ ఆ చట్టం చేస్తే దేశం మొత్తం మనకు వస్తుంది కదా. మరి దేశం మొత్తం మనకు వచ్చే చట్టం చేయాలంటే బీజేపీ అధికారులు ఉంటే వాళ్ళు చేయాలి కదా. మీరు చేయలేదు. అందుకని అలవి కానీ హామీ ఇచ్చారు, అందులో రిజర్వేషన్ కానీ హామీ ఇచ్చారు. ఈ ఒకటి మీకు చివరి అవకాశం, మూడో అవకాశం ఉంది. ఉంది చెప్పారు రాష్ట్రం గారు. పార్టీ పరంగా 42% ఇచ్చుకోవచ్చు, కానీ చట్టపరంగా మాత్రం 22 కంటే ఎక్కువ పెంచడం లేని పరిస్థితి ఉన్నారు. లీగల్గా చెల్లదు. రైట్ ఎస్ శివలాల్ గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే ఆప్షన్ మీరు ఇందాక చెప్పిన ఆప్షన్, మిగిలినటువంటి ఆప్షన్ ఒకటే, పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడం మాత్రమే. సో దానికి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయం, అంటే మీ పార్టీ ఇవ్వచ్చు కానీ మిగతా పార్టీల పరిస్థితి ఏంటనేది కూడా కొంచెం ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? అదే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు గతంలోనే ఏదైతే ఈ మంత్రివర్గంలో నిర్ణయం చేయకముందు కూడా ఈ మాట సవాల్ చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ పరంగా 42% మేము ఖచ్చితంగా బీసీలకు ఇస్తాము, ఒక పార్టీ పరంగా అయినా సరే లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చైనా సరే చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఆర్డినెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మన అడ్వకేట్ గారు రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు ఖచ్చితంగా గవర్నర్ ఇంకా ఆమోదం తెలిపలేదని చెప్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు వచ్చినటువంటి వార్త, న్యాయ సలహా కోసం ఆల్రెడీ పంపించారు కేంద్రానికి. బీఆర్ఎస్ రామ్మోహన్ పార్టీకి వస్తున్నా. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే నేను జాయిన్ అయినా. అయితే బీఆర్ఎస్ రామ్మోహన్ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏం తెలుసా, కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు ఎవరైనా సరే వాళ్ళని తీసుకుపోయి ముఖ్యమంత్రి చైర్ మీద కూర్చొని పెడితే వాళ్ళు సమర్థవంతంగా నడిపించే దమ్ము ధైర్యం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు న్యాయ సలహాలు తీసుకోవడం కానీ లేకపోతే ఇది జరుగుతుందా జరగదా అనేది తీసుకోవడానికి వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. ఈ రోజు కేసీఆర్ కి కూడా కాంగ్రెస్ పార్టీ నేర్పిస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లా బయటికి వచ్చినాక మొత్తానికి కేసీఆర్ కొంచెం చక్రం దింపిండు, ఛత్రత చూపించిండు. కానీ ఆయన పిల్లలను తీసుకొని వచ్చి ఆ పిల్లలతో పాటు ఆయన కూడా ఈ రోజు ఫామ్ హౌస్ లో వండుకోవాల్సి వచ్చింది. ఈ రోజు బీఆర్ఎస్ గా మారి కూర్చుకోవడం పరిస్థితికి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల ఏ అంశాన్నైనా ఏ విషయాన్నైనా ఖచ్చితంగా ఫ్యూచర్ లో సాల్వ్ చేస్తారు. రైట్ రాహుల్ గారు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మధ్య కుప్పటి పెట్టడానికి రామ్మోహన్ గారు వినండి, మీరు విమర్శిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైన ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు, పరిపాలన పైన 42% రిజర్వేషన్ ఎత్తిపట్ల రాదని తెలిసి కూడా రిజర్వేషన్ వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి రాష్ట్రాలు ఉంది కదా, అక్కడ ఇక్కడ ఇవ్వాలని మాట్లాడితే కుదరదు. రాజ్యాంగ పరంగా ఏది వాస్తవమో ఏది అవాస్తవం తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు బిల్లు పెట్టమని చెప్తా ఉన్నాం. దానికి మనం ఏం లేదు, రేవంత్ రెడ్డి చేస్తున్నాం మనం మాట్లాడితే అందుకంటే ఎక్కువ చేసేది లేదు. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇంతవరకు పాస్ కాలేదు, గవర్నర్ చర్చలోనే ఉంది. న్యాయ సలహాల కొరకు ఢిల్లీకి పంపడం జరిగింది. అది వచ్చిన తర్వాత దానిపై ఆర్డినెన్స్ ఓకే చేయాలా ఓకే చేయొద్దా అనేది వారు నిర్ణయం తీసుకుంటారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు, మనం అప్పుడే తొందరపడి మాట్లాడితే ఇట్లా మిత్రమా ఆలోచన చేసి నిదానంగా ఆలోచన చేసి నువ్వు పార్టీ కార్యకర్త ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరిగేది వాస్తవ అవాస్తవం తెలుసుకొని అది ఎట్లా జరగాలి, బీసీలకు ఎట్లా బెనిఫిట్ జరగాలని ఇంపార్టెంట్. ఇక్కడ బీసీల పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గతంలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పింది. మేము మాట్లాడేది వినండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గోడ మీద పిరి లెక్క వస్తుంది, బీజేపీ కాంగ్రెస్ కొట్టుకోవాలని చూస్తుంది. కన్నడ మాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు, బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఒకటే అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చే వరకు సడన్ గా వచ్చే వరకు ఇట్లా ఇప్పుడు బీసీ అనగానే కాంగ్రెస్ పార్టీ తీసుకురాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురాగానే బీఆర్ఎస్ పార్టీ ఇట్లా గోడ మీద పిల్లి లెక్క చూస్తుంది. చూసినా ఏం లేదు, మాకు నష్టం ఏం ఒరగదు. విమర్శించులు కాళ్ళలో కట్టలు పెట్టడము బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచే అలవాటే. కేసీఆర్ గారు మీకు శిక్షణ ఇస్తూనే ఉంటాడు, అది మాకు అందరికీ తెలుసు. మేము కూడా ముందే ప్రిపేర్ అయ్యే వస్తాం మీరు ఎట్లా మాట్లాడతారని. ఏదైతే మీరు బీసీ కోసం రిజర్వేషన్ కోసము
మద్దతు పలకాలి. ఫామ్ హౌస్ లో వండుకొని ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ఎట్లా చర్చించరు మనకు 50% రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిలదీసి అడగమని చెప్పండి. ఎస్ మేము కూడా ఒప్పుకుంటాం, కాంగ్రెస్ నాయకుడుగా నేను కూడా బరాబర్ ప్రశ్నిస్తుండు, బరాబర్ మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు. ఈ రోజు ఢిల్లీలో పోయి ఏం అవసరం, మాకు తెలంగాణ కోసం మాట్లాడుతుండ. ఈ రోజు తెలంగాణ సబ్జెక్ట్ కోసం కాదు పోయేది. ఎంతసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతురు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం ఇది ఒకటి మోప్ అయిపోయింది సోషల్ మీడియాలలో. ఎందుకు పోతుడు? తెలంగాణ కోసం ఇక్కడికి వెళ్ళి బ్యాంక్ పంపించడానికి అని చెప్పి అదొకటి చెప్తుంటారు. అవన్నీ కావు. ఈ రోజు బీసీ కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 5 గంటలకి మీరు చూడండి, కాల్స్ అంటే వినండి. ఎందుకు బీసీల కోసం మాట్లాడుతుండు, మన బీసీలు వెనుకబడిపోతురు అని చెప్పి. బీసీలు అంటే ఒక్కటి బాగా తెలంగాణ ప్రజలకు అందరికి నేను చెప్పాల్సుకున్నా ఈ ఛానల్ ద్వారా అమ్మా న్యూస్ నుంచే, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలు అంటే బిగ్ క్లాస్. బాగా గుర్తుపెట్టుకోండి, బీసీలం అంటే మనం బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలం అంటే బిగ్ క్లాస్. బీసీలం అంటే ఇంకోటి కూడా చెప్తున్నా, బీసీలకి ఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎప్పుడు మద్దతు పలకాలి, బీసీలకి ఒకటి మద్దతు పలికింది కాంగ్రెస్ పార్టీ, బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అది బాగా స్పష్టంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈ రోజు 42% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మన ప్రస్తావించినప్పుడు ఏడబెట్టుకుని మరి 10 ఏళ్ళు మరి ఫామ్ హౌస్ లో వండుకుని కదా, ముఖ్యమంత్రి రాష్ట్రానికి బాధ్యత వహించింది కదా, అప్పుడు సోయరాలేదా కవితకి ఈ రోజు జాగ్రత్త అని చెప్పి టక్కున కండగొట్టుకొని ఆకాశంలోకి వెళ్ళి వాడు వచ్చి జై బీసీ అని చెప్పి అంటుంది. మరి మా బీసీల బిడ్డలకు మాకు కూడా కోపం అనిపిస్తుంది కదా, ఈ మేడం ఊడిపడ్డది అని చెప్పి. మేము బీసీ బిడ్డగానే అడుగుతున్నాం, మరి మేము కూడా అడగాలా ఏడంగా వచ్చిందని చెప్పి. నేను ఒకటే కులాల వారిగా తీస్తే మనం అందరం కులాలుగా, బీసీ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి బీసీకి మద్దతు పలకాలి. ఎస్సీ ఎస్టీ నడిచినప్పుడు ఎస్సీలకు మద్దతు పలకలేమో మనమందరం ఇదే అగ్ర కులాలమైనా ఏ కులాలమైనా మద్దతు పలకలేమో పలికినాం. అరే అవి ఆ కులాలకి చాలా స్థితి బాగాలేదు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇదే ఎంతో గొప్ప గొప్ప నాయకులు కూడా సపోర్ట్ ఇచ్చారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకో మరి కళ్ళు వండుతున్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తే నాకేం అర్థం కాదు. మీకు దమ్ముంటారు అరే మాతో చేయి కలిపి మీరు రండి, అరే దారి మా నాయకుల దగ్గర, పార్లమెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దగ్గర ఇట్లా మాట్లాడాలని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాలి. మీరేంటి అసలు ప్రశ్నించడము 50% అని చెప్పి. కోర్టు మాకు కూడా తెలుసు, కోర్టు ఏం చేస్తుందో. కోర్టును మేము గౌరవిస్తాం, చట్టాలను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం అని చెప్పిండు. మరి దాని తీసుకొచ్చి నేను ఒక్క నిమిషం సార్, అసెంబ్లీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారు. మేము ఒకటే అంటున్నాము, ఇవన్నీ ఆడ కూర్చొని ఈడ కూర్చొని రోడ్ల మీద కూర్చొని మాట్లాడతాం జల్లై. కేటీఆర్ మాట్లాడుతుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థాయి ఏడా, కేటీఆర్ స్థాయి ఏడా, విమర్శించే స్థాయి అదా? మరి కేసీఆర్ ఎందుకు 10 ఏళ్ళు మరి అవగాహన ఉంది కదా, రాష్ట్రం పట్ల అవగాహన ఉంది కదా, ఏం చేసిండు, ఎన్ని నిధులు నియామకాలు తెచ్చిండు, తెలంగాణ ప్రజలకు కూడా చెప్పాలి. తీసుకుని రావాలంటే మేము కూడా షార్ట్ అవర్తో మస్తు ఉంది. మరి ఎన్ని కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఎన్ని స్కామ్ చేసిండో తెలియదా? బీసీల కోసం అన్నప్పుడు బీసీ బిడ్డగా మనం అందరం మద్దతు పలకాలి. రామ్మోహన్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బిల్లుకు సంబంధించిన అసెంబ్లీ ప్రస్తావన వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? వినండి, రేవంత్ రెడ్డి స్థాయి, కేటీఆర్ స్థాయి మీకు తెలిసినట్టు లేదు. ఓటుకు నోటు ఇచ్చి దొంగతనం కేసులో రిటైర్డ్ దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. గమనించి రాష్ట్రం అంతా తెలిసిన విషయం. తెలంగాణకు కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్రాన్ని మెడల్ వచ్చి తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ ది, కేటీఆర్ ది, మాకు టీఆర్ఎస్ పార్టీ అందరిది కూడా. తెలంగాణకు అన్యాయం చేసి తుపాకీలు ఎక్కుపెట్టి ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. నేను రేవంత్ రెడ్డి చరిత్ర బాగా చెప్తానే, రేవంత్ రెడ్డి ఆడికి వచ్చిన చరిత్ర తెలుసుకో, రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకోవాలని మాట్లాడు. ఆయన ఎట్లా ఎంపీటీస్ అయ్యాడు, ఎట్లా జడ్పీటీస్ అయ్యాడు, ఎట్లా ఎమ్మెల్సీ అయ్యాడు, రేవంత్ రెడ్డి చరిత్ర. తప్పుడు రేవంత్ రెడ్డి చరిత్ర పాలమూరు కోసం తెలుస్తుంది నీకు. నువ్వు పాలమూరు రేవంత్ రెడ్డి చరిత్ర తెలుస్తుంది. రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడు. కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడే కెపాసిటీ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నావు, కేసీఆర్ స్థాయి గురించి మాట్లాడుతున్నావు. కేసీఆర్ అంటే గొప్ప వ్యక్తి, నీ పార్టీలో ఉంటాడు, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 జన్మలు వచ్చినా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి దొరకచుకోలేరు మీరు. కేసీఆర్ గారు తెలంగాణ కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు, తెలంగాణ కొరకు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. మీరు మీ పరిపాలన ఏం చేసిండు? ఇందిరాగాంధీ ఏం చేసింది, రాహుల్ గాంధీ ఏం చేసిండు, రాజీవ్ గాంధీ ఏం చేసిండు, సోనియా గాంధీ ఏం చేసింది తెలంగాణ కొరకు? యావత్తు తెలంగాణ అందరినీ తెలుసు. తెలుసుకొని మాట్లాడేటప్పుడు నువ్వేమంటారు?
మోడీ గారు మంచోడు. విను తమ్ముడు విను ఫస్ట్ చెప్పింది విను. మోడీ మంచోడు, మోడీ అర్థం చేసుకుంటాడు అని నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మోడీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఎందుకు మాట్లాడుతున్నాడు మోడీ గురించి? మోడీ గారు ఏమంటున్నాడు? మోడీ గారు మంచోడు, ఆయన మంచోడు, చాలా మంచోడు, మాకు ఇస్తాడు అని మాట్లాడుతున్నాడు. అంటే రేవంత్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయినా మరి? రేవంత్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయినా? రేవంత్ రెడ్డి బీజేపీతో మిలాఖత్ అయినా మరి? కాబట్టి బీసీ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిధిలో ఉంటది. అది చట్టపరంగా కొట్టివేయబడుతుంది. అందరూ ఏం చెప్తారు అంటే అందరు చెప్పేది ఏంటంటే కేవలం కాగితాల పైన చేసే కాదు, దీన్ని చట్టం చేయాలి, బీసీలకు న్యాయం జరగాలి, రాహుల్ గారు అదొదిలిపెట్టి ఫైనల్ గా రామ్మోహన్ గారు ఏం చెప్తారు? రాహుల్ గారు ఒక నిమిషం ఆగాలి. అప్పుడు మేము ఒప్పుకుంటాం గానీ ఇప్పుడు ఏదో ఫామ్ హౌస్ లో కూర్చొని రామ్మోహన్ గారు ఒక నిమిషం ఒక్కడే చెప్పేది. ఫైనల్ కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. న్యాయం చేయాలని అన్ని పార్టీలకు ఉన్నది, అన్ని కులాలకు ఉన్నది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సరైన పద్ధతిలో పేపర్ భావిస్తారు. మీరు మీరు ఒక నిమిషం మీరు చెప్పింది మీరు కంక్లూడ్ చేసినాక నువ్వు చెప్పు. నేను కంక్లూడ్ చేసినా చెప్పాను. ఒకరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. బీసీలకు న్యాయం చేయాలంటే రాహుల్ గారు సరైన విధానంలో పేపర్ రాహుల్ గారు ఒక నిమిషం ఇంకిత సోయి కూడా లేదు బీఆర్ఎస్ పార్టీకి. ఆగితే రామ్మోహన్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. రామ్మోహన్ గారు ఒక నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఒక నిమిషం. రాహుల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఏం చెప్తారు? ఏముండనా మీరు కాంగ్రెస్ ఫైనల్ గా ఏం చెప్తారు? రాహుల్ గారు కంక్లూడ్ చేయండి. మిమ్మల్ని తిట్టాలనుకున్నాము, మీ పార్టీని తిట్టాలనుకున్నాం, మేము కూడా స్పష్టంగా చెప్తున్నాం కదా. మీరు ఏంది బీసీల కోసం మద్దతు పలకరు రండి. మీరు 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 పార్టీ అపోజిషన్ కదా, మాకు మద్దతు పలుకురి. అట్లా కాదు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పోవాలని చెప్పి కేసీఆర్ గారు వచ్చే అవగాహన ఇవ్వమని చెప్పు. మా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పి అసెంబ్లీలో అయినా ఏ ప్రెస్ మీట్ అయినా నీకు బాధ్యత ఉంది చంద్రశేఖర్ రావు, నీకు 10 సంవత్సరాలు నువ్వు పాలించినావు, తెలంగాణ ప్రజల మీద పాలించావు. నువ్వు ఇష్టం, నువ్వు రావాలి, నువ్వు చెప్పాలి, బాధ్యత కాదా? 10 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఈ రోజు బీజేపీ కొట్టుకుంటుంది, కాంగ్రెస్ కొట్టుకుంటుంది, గోడ మీద పిల్లి లెక్క చూస్తే అయిపోతుందా? తెలంగాణకి రాగానే తెలంగాణకి ఏది జరిగినా గానీ ఇది కేసీఆర్ కూడా బాధ్యత ఉంటది, రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యత ఉంటది, బీజేపీ కూడా. ఎందుకంటే తెలంగాణ మీద పార్టీలు ఉన్నాయి, మన నాయకులు మనం ఇవన్నీ రాజకీయం పక్కకు పెడితే బీసీలో మాత్రం ముందుంటామని నేను అదే కోరుకుంటున్నా. మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు మన పార్టీలను పక్క పెట్టి బీసీలకు మద్దతు ఇవ్వాలి. నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా కదా. మీరు ఏది అనుకోకపోయినా బీసీలకి నష్టపోతున్నారు, బీసీలకు సలహాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవేది మీరు సలహాలు ఇవ్వరి కాదు, సలహాలు ఇవ్వండి, దానికి ముందు తీసుకోవండి. ఏ చట్ట ప్రకారం ఎట్లున్నాయి, మనం కేంద్రం మెడల్ ఎట్లా ఉంచాలి. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు ఫైనల్ గా 1 minute లో కంక్లూడ్ చేయండి, సమయం లేదు మనకి. తమ్మునికి ఆవేశం ఎక్కున్నట్టున్నది. అదే చెప్తున్నా కాంగ్రెస్ పెద్దలు ఏం చేయాలంటే రేవంత్ దగ్గరికి అయ్యవారు దేశం అంతా గగ్గోలు పెడుతుంది, నువ్వు చెప్పిన విధానం తప్పున్నదట, దీన్ని సరిదిద్దుకొని ముందుకు తీసుకొని పో, పేపర్ తీసుకొని పోతే సక్సెస్ ఆర్డర్ తీసుకొని రావాలి. ఇది మేము చెప్పదలుచుకున్నది. నువ్వు ఖాళీ బట్టగాల్చి మీదేసి మంది మీద పక్క పార్టీ మీదేసి నేను చెప్పినా గానీ వాళ్ళు ఇయ్యలేదు. ఇప్పుడు చెప్పేది రేవంత్ రెడ్డి రేపు వచ్చే చెప్పేది ఏంటి అంటే పేపర్ స్టేట్మెంట్, అయ్యా నేను చేసిన చిత్తశుద్ధి చేసిన బీసీలకు నేనే అన్నదమ్ముల్లాగా మాట్లాడుతాడు, డైలాగ్ కొడతాడు, కేంద్రం నేనే అంటాడు. నువ్వు కేంద్రం ఎందుకు ఏదు, నువ్వు ఎట్లా సరైన రీతిలో పేపర్ ప్రజెంట్ చేస్తే కేంద్రం ఇస్తుంది. సమయం కూడా లేదు, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సమయం కూడా తక్కువ. ప్రయత్నం చేస్తే కలబొల్లి మాట చెప్తే నమ్మనికి సిద్ధంగా లేదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీసీల కొరకు పోరాటం చేస్తుంది. తప్పకుండా బీసీకి రిజర్వేషన్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అది ఎట్లా రావాలంటే రేపు మళ్ళీ సుప్రీంకోర్టు గానీ హైకోర్టు గానీ ఇక్కడ తప్పు పట్టద్దు, ఆ ఒక్క రిజర్వేషన్ కొట్టివేయకూడదు. ఆ విధంగా ప్రయత్నం చేయమని రేవంత్ రెడ్డికి. అదొన్ని పెట్టి సినిమా డైలాగులు రాజకీయ డైలాగులు కొట్టుడు కాదు, కరెక్ట్ పని చేయమని చెప్తాను. రైట్ శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి, 1 minute లో కంక్లూడ్ చేయండి. మొత్తానికి ఎవరైనా సరే బీసీ నినాదంకు సక్సెస్ కావాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కరికొక్కరు సహకరించి ఈ రోజు బీసీ ఎంపీలు ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా పార్లమెంట్ లో మనకు సహకరించి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా పిలవడం జరిగింది. 8 మంది బీజేపీ 8 మంది కాంగ్రెస్ కి గెలిచిండ్రు కాబట్టి వీళ్ళని పిలిచి మనం రేపు అవసరం అయితే పార్లమెంట్ లో మీరు కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి ఇంక్లూడింగ్ 2 మంత్రులను కూడా రాలే కానీ మిగతా వాళ్ళు వచ్చిండ్రు, మాట్లాడడం జరిగింది.
పార్లమెంట్ లో ఇప్పుడు ఏదైతే ఆవాజ్ మన చూపించాలనుకుంటారో ఇండియా కూటమి తరఫున సపోర్ట్ తీసుకొని మొత్తానికి పార్లమెంట్ ఏదో మాట్లాడాలనుకుంటారు. ఒకవేళ అవ్వాలని మనం కూడా ఆశిద్దాం. కానీ తప్పనిసరిలా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొండి వైఖరిగా ఉన్నారు కాబట్టి నాకున్న అనుభవంలో చెయ్యరు అనేదే మనం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడడం జరుగుతుంది ప్రతిసారి, జిస్కి ఇచ్చేదారి ఉస్కి భాగ్యదారి అని. ఆ రకంగా మాట్లాడితే బీజేపీ అప్పుడు సపోర్ట్ చేయలేదు. పార్లమెంట్ లో స్తంభించిన బీజేపీ కూడా మాట్లాడలేదు. ప్రధానమంత్రి గాని అమిత్ షా గాని మాట్లాడలేదు. కానీ ఒక స్టేజ్ ఎక్కడికి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి బీసీ నినాదాలు తీసుకుంటే వాళ్ళకే రేపటి దినం బెనిఫిట్ అవుతుంది. మనం దాన్ని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇప్పుడు కాదు, మేము 27 నుంచి 29 వరకు చేస్తామనే రకంగా వాళ్ళు కులగణన చేస్తామనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటూ ఈ బిల్లును కూడా అవసరమైతే ఆమోదం చేయకుండా బీజేపీ అడ్డుకుంటది అనేది మనకున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు. అలాగే రాహుల్ గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు, అండ్ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. ఇందాక మనకి విశ్లేషకులు రామ్మోహన్ గారు వెళ్ళిపోయారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. చూద్దాం రాజకీయ భవిష్యత్తు పరిణామాలు ఎలాగొన్నా బీసీలకు న్యాయం చేసే దిశగా వెళ్తున్నారు. ఇక్కడ బీజేపీ అవదని చెప్తుంది, చూడాలి ఏం జరగబోతుంది అన్నది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NN తెలుగు న్యూస్.